హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో అసలు మై ఫండెడ్ ఎఫెక్ట్స్లో పేఅవుట్స్ ఎలా తీసుకోవాలి, మై ఫండెడ్ ఎఫెక్ట్స్ ఏవేవి మెథడ్స్ని ఆఫర్ చేస్తుంది, సో మనకి ఏ మెథడ్ అంటే సూటబుల్ పేఅవుట్ తీసుకోవడానికి, సో ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి మై ఫండెడ్ ఎఫెక్ట్స్. ఇది ఇప్పుడు నేను తీసుకోబోయే రీసెంట్ పేఅవుట్. ఓకేనా, $651. సో ఇక్కడ చూస్తే ప్లీజ్ సెలెక్ట్ యువర్ పేమెంట్ మెథడ్. సో మై ఫండెడ్ ఎఫెక్ట్స్ అండ్ షిఫ్ట్ ఫండింగ్ రెండు కూడా సేమ్ పేమెంట్ మెథడ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. రైజ్ వర్క్స్ అంటే రైజ్ పే, బిట్ కాయిన్, ఇథీరియం, లైట్ కాయిన్ అండ్ టీథర్, యుఎస్డిసి. ఓకే. సో ఇక్కడ చూస్తే రైస్ వర్క్స్ గురించి చెప్పాలంటే ఇది మనకి వాలెట్ టైప్. మనం ఫండెడ్ ట్రేడర్ అయిన తర్వాత మనకి రైస్ పేలో మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మనకు వచ్చిన పేఅవుట్ మొత్తం ఈ రైజ్ వర్క్స్కి వస్తుంది, అంటే ఈ వాలెట్కి వస్తుంది. మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనం మెయిల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి ఒక వాలెట్ ఓపెన్ అవుతుంది ఈ రైజ్ వర్క్స్లో. సో అందులోకి వెళ్తుంది, అక్కడ నుంచి మనకి కావాల్సిన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అమౌంట్. ఓకేనా, మన ఇండియా కావాలంటే ఇండియా, లేదంటే ఫారెన్ కావాలంటే ఫారెన్, సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రూఫ్స్ మాత్రం మీ పేరు మీద ఉండాలి. మీరు ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా సరే అది మీ అకౌంట్, ఓన్ అకౌంట్ అయి ఉండాలి. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చి బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ మీకు అందరికీ తెలిసిందే కదా. మనకి బిట్ కాయిన్ వాలెట్ అడ్రస్ తీసుకొచ్చి బిట్ కాయిన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వాలెట్ అడ్రస్ పైన కిందన కూడా పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ చేస్తే మీ రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు 24 అవర్స్లో మీ పేఅవుట్ మీ వాలెట్కి పంపించేస్తారు. సేమ్ అలాగే ఇథీరియం, లైట్ కాయిన్ కూడా అంతే. అండ్ ఇక్కడ యూఎస్డిటి TRC20, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. చాలామంది యూఎస్డిటి అంటే పేఅవుట్ విత్డ్రాల్ తీసుకునేటప్పుడు TRC20 బదులు ERC20, BEP20 ఈ అడ్రస్ అంటే ఈ కాయిన్స్, ఐ మీన్ ఈ ఈ అడ్రస్ ఉన్న కాయిన్ అడ్రస్ పేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే USDT BEP20 ఉంటుంది కదా, ఆ అడ్రస్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి విత్డ్రాల్ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తున్నారు. సో అక్కడ నెట్వర్క్ తప్పు కాబట్టి వాళ్ళు పే చేసేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పే చేసేస్తారు. అప్పుడు అమౌంట్ చూస్తే వాళ్ళు పే చేశానని చెప్తారు, మీకు చూస్తే రావు. ఎందుకంటే తప్పు మీది, మీరు అడ్రస్ సరిగ్గా చూసుకోలేదు. సో మీరు అడ్రస్ పేస్ట్ చేసేటప్పుడు చూసుకోండి అది అసలు ఏ కాయిన్ ఏ నెట్వర్క్. సో యూఎస్డిటి మీద చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. సో BEP20 ఉంది, ERC20 ఉంది, అండ్ TRC20, ఇంకా కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయి. సో సొలానా మీద కూడా వెళ్తుంది కాయిన్, సొలానా మీద కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు సొలానా నెట్వర్క్ మీద. సో అందుకే అసలు క్లారిటీగా చూసుకుని అప్పుడు మీరు అడ్రస్ పేస్ట్ చేయండి. ఓకేనా. సేమ్ USDC, సో ఇది వచ్చి ఇథీరియం నెట్వర్క్. సో ఈ నెట్వర్క్లు కొద్దిగా చూసుకోండి. ఈ రెండింటికి నెట్వర్క్, మిగతా వీటికి ఏం ప్రాబ్లం ఉండదు. బిట్ కాయిన్, ఇథీరియం, లైట్ కాయిన్ సేమ్ ఓన్ నెట్వర్క్స్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? ఐ థింక్ అన్నీ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఓకే గైస్, సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, అక్కడ అడిగితే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.